వారి పరిశుద్ధ నామంలో కోపిలపేట సంఘం రూపాంతరాలు దేవాలయం ఇక్కడ టూరిస్ట్ నివాసులకి నా యొక్క శాంతికాల శుభాలు తెలియజేసుకుంటూ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి మొదటిగా దేవునికి కాక మరి ముఖ్యంగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో వర్తమానం చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుడికి మీకు నేను ఎంతగానో వస్తున్నాయినా. అలాగే ఈ సమయంలో మరి మనం దేవుడి కొరకు ఎలా జీవించాలి, యవ్వన కాలంలో ఉన్న మనం ఏ విధంగా నడుచుకోవాలి. మరి మొదటిగా మనం వాక్యం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుందాం. దావీదు కుమారుడు అబ్షలోముకు తామార్ అను ఒక సుందరవతి యొక్క సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించింది. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలెనన్న దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కిపోవడము హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను నా తమ్ముడకు అబ్షలోము సహోదరి అయిన తామారును నేను మోహించున్నానని అతనితో అనెను. యెహోనాదాబు, నీవు రోగిమైనట్టు వేషము వేసుకుని నీ మంచం మీద పండుకుని ఉండుము. నీ తండ్రి నేను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దాన్ని సిద్ధం చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనెను. ప్రార్థన చేసి గారికి నా యొక్క
చిన్న ప్రార్థన చేసి వాక్యంలో వెళ్తాం. మహోన్నతుల పరిశుద్ధుల ప్రేమగలిగిన తండ్రి, మా యేసయ్య పొందనాలు స్తోత్రాలు చేయించుకున్నట్టు తెలిసిన కాల సమయం చేత మమ్మల్ని భద్రపరచు. మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని తండ్రి ఆయన భద్రపరచు. ఈ యొక్క సాయంకాల సమయంలో మరొకసారి మమ్మల్ని స్థితించుకోవాలని యవనస్తులమైన మమ్మల్ని తండ్రి మీరు సమకూర్చి మీ నామం వరకు వాక్యం తండ్రి ప్రకటించుండగా వాక్యంలో నేర్చుకుంటుండగా మీరు మాతో ఏం మాట్లాడుతున్నారు మేము అందరం కూడా చక్కగా గ్రహించి దాన్ని మేము తండ్రి అర్థవంతంగా తీసుకోవడానికి మా మనసును దయచేయడం ఏ విధంగా చెప్పాలో నాకు మీరు తోడేయండి తండ్రి. మీరే వారితో మాట్లాడి వారికి మీరే తెలియజేయమని ప్రార్థిస్తూ వినడానికి వారికి తండ్రినైనా గ్రహించడానికి వారి మనసును వినడానికి తండ్రి చెప్పడం మీరే దయచేయండి. చెప్పుచున్న నాకు మీరే తోడేయండి, నాకు సహాయం చేయండి. మీ కృప చూపించి మనం ప్రార్థిస్తాం. యేసుక్రీస్తునామమున మనం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యవన కాలంలో ఉన్న మనం యవనస్తుల కాలంలో మనం ఈ యొక్క కోరికలు మనం సాయంత్రకాల సమయంలో ప్రతి ఆదివారంలో కూడా దేవుడు మనకి ఇస్తున్న అవకాశం బట్టి మనం ఈ యొక్క సాయంత్రకాల సమయంలో వాక్యాన్ని నేర్చుకోవాలని ఆసక్తితో ఎక్కువగా మరి మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువగా వస్తుందని జరుగుతుంది. దేవుడు ఇంకా మీకు ఆ యొక్క ఆసక్తి కలిగించగలుగుతారు. అలాగే మరి ఈ సమయంలో దేవుడు నాకు ప్రేరేపణించి ఈ సమయంలో చెప్పడానికి ఇచ్చిన అవకాశం బట్టి నేను తీసుకున్న అంశం మనం ఎవరి కాలంలో ఉన్న మన జీవితాలలో ఏ విధంగా ఉండాలి, ఎవరి వలన మనం ఏ విధంగా ఉంటాము, ఎవరి వలన ఏ స్థితిలో మనం పడిపోతాం, ఏ స్థితిలో మనం ఉంటాము అనే స్థితి అనేక దాని గురించి ఎవరి కాలంలో మనం నేర్చుకోవాల్సిన విషయాన్ని దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఈ యొక్క కోపల్య రూపాంతర దేవాలయం పెద్దపేట సంఘం మరి ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క సన్నిధిలో దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి దేవుడు మనం ఈ సమయంలో మన యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి చదువుకున్నాము. మొదటి 2వ సమయంలో 10:5 చదువుకున్నాము. దాంట్లో మనం ఎవరిని చూస్తున్నామంటే దావీదు కుమారుడు అబ్షలోమును చూస్తున్నాం. అబ్షలోమునకు ఒక చెల్లి తామార్ అనే ఒక చెల్లి ఉంది. అయితే ఆమె బహు సుందరవంతులుగా ఉంటుంది. తామార్ ఒక సుందరి యొక్క సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించింది. ఇక్కడ మరియు దావీదు కుమారుడు అబ్షలోము ఎలా అయితే ఉన్నారో మరియు దావీదు కుమారుడు అమ్నోను కూడా మనం చూస్తున్నాం. అయితే వారు ఇరువురు ఆనాటి కాలంలో మరి రాజులు కాబట్టి భార్యలు మరి విధమైన అనేక మంది ఉంటారని మనం తెలుసుకుంటాం. అలాగే మరి ఇక్కడ కూడా మనం అలాగే చూస్తున్నాం. ఒక భార్యకు పుట్టిన పిల్లలు కాకపోయినా అక్కడ వరుస అయితే మనం చెల్లవుతుందని అంత స్పష్టంగా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఎవరి కాలంలో ఉన్న ఈ అమ్నోను అది ఎవరి కాలమైనా అవ్వండి, ఏ వయసు అయినా అవ్వండి, మోహపు చూపు చూస్తున్నా కానీ మోహపు మాటలు మాట్లాడుతున్నా కానీ అది ఏ ఏజ్ అయినా సరే, ఏ వయసు అయినా సరే కానీ ఆలోచన మాత్రము ఈ యొక్క విధానంలో ఉన్నదంటే అది ఏ వయసు అయినా కానీ ఆలోచన మాత్రము మారదు. అయితే ఈ యొక్క అమ్నోను మనం చూస్తున్నట్లయితే అమ్నోను తన సొంత చెల్లి తామారు అని కూడా ఆలోచించకుండా తన చెల్లిని మోహించాడు. అయితే తామారు ఏ విధంగా ఉంది, ఎందు నిమిత్తమని తన అమ్నోను ఇలాగా మోహించడం జరిగింది మనం వాక్యంలోనే చూస్తాం. 3వ వచనం 2వ వచనం చదువుతాం. ఇక్కడ మరి మనం చూసుకున్నట్లయితే తామారు కన్యయ్యే ఉన్నది కావున ఏమీ చేయలేక ఏమి చేయవలనను దొరలమని మరి ఈ విధంగా మనం తామారని చూస్తుంటే బహు సుందరవతి అని అంత స్పష్టంగా మన వాక్యంలో చూస్తున్నాం. అయితే తామారును చూసి ఎందు నిమిత్తం అయితే తన అన్న అయిన అమ్నోను ఆ విధంగా మోహించాడు. దీనికి కారణం ఏమిటి అంటే మనం చూస్తున్నది ఆకారమును బట్టి తన బహు సుందరి అయి ఉన్నది కాబట్టి తనకు ఆలోచన తన చెల్లెలని కూడా లేకపోయినా ఆకారమును బట్టి ఆ యొక్క ఆలోచన కలుగుగా దారుణమైన స్థితితో తన యొక్క చెల్లిని ఆలోచించకుండా సొంత చెల్లిని తర్వాత కూడా ఆలోచించకుండా ఇంకా
విధానంతో మరి ఇక్కడ అన్నోను మనం ఆ విధంగా చేయడం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే యవన కాలంలో మనము వ్యక్తమైన ఆలోచనలు కాకుండా దేవునితో సంబంధం కలిగి ఉంటే, ఎంతో స్పష్టంగా చెప్తున్నాను, దేవుని యొక్క సన్నిధిలో మనం గడుపుతున్నామంటే వచ్చి కూర్చుంటున్నాము, వెళ్తున్నామని కాకుండా దేవుడిని నీ హృదయంతో నా హృదయంతో మనం ఆరాధించుకుంటే ఎంతో సంతోషం. ఆ విధమైన సంతోషం ఇంకెక్కడా కూడా దొరకదు. మన దేవుని సన్నిధిలో తప్ప ఇంకెక్కడో దొరకదు. అయితే ఈ యొక్క యవన కాలంలో మనం ఇక్కడ మనం చూస్తున్నాం, మరి ఆ యొక్క తామారు అంత సుందరవంతముగా ఆ యొక్క ఆకారం బట్టి వారి అన్న అయిన అన్నను మోహించడం జరిగింది. అలాగే మరి సమాజంలో ఈ యొక్క మీ స్నేహితులు, మీ యొక్క రిలేటివ్స్ లేదంటే మీ స్నేహితులు ఎవరైనా కానీ ఈ యొక్క సమాజంలో వారిలాగా మారిపోకూడదు. ఎందుకంటే మీ స్నేహితులు వారు ఎవరైనా ఎలా అయినా ఏ విధంగా అయినా నిన్ను మార్చేయగలిగేవారు. కానీ నువ్వు దేవుని బిడ్డవలే ఉన్న తర్వాత కూడా నిన్ను మార్చడానికి వారు వివిధమైన ఆలోచనలతో కలిగి, అపవాది యొక్క ఆలోచనలతో కలిగి వారు నిన్ను మార్చడానికి ఎదురు చూస్తూ ఉంటారు. నీ ఫ్రెండ్స్ వల్ల, నీ సమాజం వల్ల నువ్వు మారిపోకూడదు. ఎందుకంటే మనం చూస్తున్నాం, మన యొక్క స్కూల్లో కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఏ విషయమైనా సరే నీతో పాటు నీ వయస్సుతో సమానులు అనేక మంది ఉంటారు. వారు అలా కాదురా, ఇలా కాదురా అని చెప్తుంటారు. అలా చేయి, ఇలా చేయి, అప్పుడు ఆ అమ్మాయి నీకు ఎలా ఉంటుంది, ఆ అమ్మాయి ఎలాగా, ఈ అబ్బాయి ఎలాగా అని ఒకరితో ఒకరినొకరు అలా పోల్చుకుంటూ నీ యొక్క మనస్సును మార్చివేయాలని, దేవుడి వైపు నుంచి నిన్ను త్రిప్పివేయాలని అపవాది అవతల వారిని ప్రేరేపిస్తుంది. అప్పుడు నువ్వు అలా చేయకూడదు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి అపవాది యొక్క మాటలకు, అపవాది యొక్క ఆలోచనలకు నువ్వు లోపడకుండా దేవుని బిడ్డవైన నువ్వు అనేక మందికి నా దేవుడు పరిశుద్ధుడు, నేను అలా చేయకూడదు, నేను అలా మాట్లాడకూడదు, ఆ యొక్క దూత నా చుట్టూ ఉంటుంది అని నువ్వు ఇతరులకు చెప్పినప్పుడు వారు నీ వద్దకు ఎప్పుడు ఆ టాపిక్స్ తీసుకురారు. లేదంటే ఆ మాటలు కూడా మాట్లాడరు. లేదంటే నిన్ను చూసి వీరు దేవుడు పరిశుద్ధుడు, వీరు దేవుడు అంటే ఎంత భయభక్తులో అని ఆలోచించి వారికి హృదయం కదిలి దేవుని సన్నిధికి రావడానికి మొదలు పెడతారు. అలా నిన్ను బట్టి నీ యొక్క మన దేవుని సన్నిధికి ఎవరైనా ఎంతమంది అయినా వచ్చారా? ఎంతమంది నీ స్నేహితులు నిన్ను బట్టి నీ దేవుని వైపు తిరిగారు? నిన్ను బట్టి నీకు వారు నీ వైపు తిరిగారా? లేదంటే నువ్వే వారు చెప్తున్న మాటలను బట్టి నీవే వారి వైపు తిరుగుతున్నావా? ఈరోజు దేవుడు నేను ప్రశ్నిస్తున్నాడు. ఎవరి కాలంలో నువ్వు ఎంతమందిని దేవుని వైపు తిప్పావు? యవనస్తులు అనేక మంది ఉంటారు. యవనస్తుల్లో నువ్వు దేవునికి ప్రత్యేకముగా ఎప్పుడైతే అనగా దేవుడిని ప్రత్యేకపరుచుకుని అనేక మందికి నీవు వాక్యం చెప్పాలన్నా, ప్రార్థన చేయాలన్నా, వాక్యం చదవాలన్నా అనేక మంది యవనస్తులు భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అపవాది యొక్క మాటలు వింటున్న వారు దేవుని బిడ్డల వలె ఉండాలనడానికి ఇష్టపడరు. అయితే ఈ యొక్క మన సంఘంలో అనేక మంది యవనస్తులు, స్త్రీలలో చెప్పలేదు, పురుషులలో అయితే నేను చెప్పగలను. ఇప్పుడే నేను చూస్తున్నా కనుక ఎవరు కూడా పురుషులు రావడం లేదు. అందరూ యవనస్తులు స్త్రీలైతే వస్తున్నారు తప్ప వారికి దేవుని భయం ఉంది. అందుకే వీరందరూ కూడా దేవుని సన్నిధికి వస్తున్నారు. దేవుని భయం లేని వారు ఇంకను ఆ యొక్క లోకాశులకి బంధింపబడిపోయి, అపవాదికి లోబడిపోయి ఆ యొక్క లోకానుసారమైన జీవితాన్ని జీవించాలని ఆశిస్తున్నారేమో. దేవుడు వారిలో లేనందునేమో. వారిలో వాక్యం ఉంది, ఖచ్చితంగా దేవుడు వారిలో ఉన్నట్టే. ఇది నేను చెప్పట్లేదు, వాక్యంలో మనం చూస్తున్నాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2:14 చివరిలో చదువుతున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2:14. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం నిర్మించున్నది, మీరు దృష్టిని చేయించున్నారు కనుక ఇప్పుడు రాయిస్తున్నాను. అంటే మీలో నా వాక్యం ఉంచాను అని అంటే, వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే దేవుడని ఒకసారి నేను వాక్యం చెప్పినప్పుడు
మరి ఆల్రెడీ ఒకసారి దేవుడు నాకు ఇచ్చిన మాటల ప్రకారంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇంత స్పష్టంగా వాక్యము దేవుడై ఉండెను అంటే వాక్యం నీలో ఉంచేమని ఇంత స్పష్టంగా దేవుడు మనకు చెప్పుచున్నాడు. యవనస్తుల ద్వారా అని ప్రత్యేకంగా చెప్తున్నారు. అనగా యవన కాలంలో మనకే అని అంత స్పష్టంగా మనం చూస్తున్నాం. కానీ ఇంకనో దేవుని సన్నిధి రాకుండా దేవుని సన్నిధిలో వాడబడకుండా ఉంటున్నా నువ్వు నేను మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పనిలో మనం వాడబడుతున్నామా? మరి నిన్ను బట్టి ఎంతమంది దేవుని సన్నిధికి దేవుని సంఘంలోనికి ఆయన యొక్క పరిశుద్ధమైన ఆలయంలోకి ఎంతమంది నిన్ను బట్టి వచ్చారు? అయితే మరి నీ మిత్రులతో మన మిత్రులతో మా దేవుడు పరిశుద్ధుడు, సో వాళ్ళు మాట్లాడకూడదు, నా అయితే అలా మాట్లాడదు అని మనం చెప్తే దేవుడు గొప్పవాడు కాబట్టి కింద దగ్గర ఇలా మాట్లాడకూడదు అనే ఆలోచన వారు కలిగి ఉంటారు. అయితే మరి మనం ఇంకనూ మన యవనస్తుల కాలంలో ఉన్నప్పటికీ అనేక మందిని దేవుని వైపు వారిని తిప్పాలి. అయితే మనం కూడా దాంట్లో పర్ఫెక్ట్గా ఉండి ఎక్కడా కూడా మనలో దాగు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా దేవునిలో బలపడుతూ ఇతరులను కూడా బలపరచాలి. అయితే మరి ఎందుకంటే మన నుండి సమాజానికి దేవుని కనపరచాలి కానీ అపవాదిని కనపరచకూడదు. లోక సంబంధమైన అపవాదిని మనం కనపరచకూడదు. అయితే ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మనము లోకంలో ఉన్నామా? లోకమే మనలో ఉందా? లోకం అంటే ఏంటి? లోకం అంటే వ్యర్థమైనది. లోకం అంటే దేవునికి విరుద్ధమైనది. లోకము అంటే పాపంతో నిండిపోయింది. అయితే ఆ లోకము నీలో ఉందా? లోకంలో నువ్వు ఉన్నావా? ఎందుకంటే లోకంలో మనం ఉండాల్సిందే, లేకపోతే మనం నడవడానికి మనం ఉండడానికి అసలే. కానీ మనం దేవుడి పిల్లలు కాబట్టి లోకము మనలో ఉండకూడదు. అలా నువ్వు నేను మనము ఉన్నామా? లోకంలో ఉన్నామా? లోకం మనలో ఉందా? ఒకవేళ మనలో లోకం ఉంటే మనలో నుంచి ఈరోజు దేవుని వాక్యం విన్న తర్వాత ఆ యొక్క మనలో ఉన్న లోకాన్ని తీసివేసి, అనగా లోక సంబంధమైన వాటిని తీసివేసి పరిశుద్ధమైన వాటితో మనం ఉండి దేవుడితో మన సత్సంబంధం కలిగి చేయించాలి. అయితే ఎక్కడ మరి మనము దేవుడిని మనం మనస్ఫూర్తిగా ఉండగలం అంటే దేవుని సన్నిధిలోనే మనం ఉండగలం. అయితే దీనికి మనం ఒక మంచి ఉదాహరణ చూస్తున్నట్లయితే దావీదు గారిని మనం చూస్తున్నాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. ఇంత సుందరవంతముగా ఉన్న దావీదును మనం చూస్తున్నట్లయితే అంత అందగాడు అయినటువంటి దావీదు ఎవరిని వాడు మరియు చక్కని నేత్రములు గలవాడు అయిన దావీదును మనం చూస్తున్నట్లయితే బహు సుందరవంతుడు. అటువంటి ఆయన మరి దేవునిలో ఎంత విశ్వాసంతో ఉంటూ దేవునికి ఎంతో ప్రియుడిగా ఉన్నట్టు మనం బైబిల్లో మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దావీదు గారి గురించి మీ అందరికీ తెలిసిన విషయం. ఆ యొక్క దావీదు గారిని ఎంత దారుణమైన హీనమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయన లేవనెత్తి ఒక ఉన్నతమైన స్థానంలో వచ్చినట్టు మనం అందరూ తెలుసుకున్నాం. కానీ దేవుడు దావీదుని ఎంతగా ప్రేమించాడో మరి దేవుడు కూడా దావీదు గారు కూడా దేవుడికి అంత ఇష్టముగా అంత ఆయన నచ్చిన రీతిలో ఈ యొక్క దావీదు గారు కూడా నడుచుకున్నారు. కానీ మనం దేవుడికి నచ్చినటువంటి దేవుడికి ఇష్టమైనటువంటి జీవితము మనలో ఉందా? యవన కాలంలో ఉన్న మనం దేవుడిలో ఎంతలా ఉన్నాం? దేవుడి కొరకు ఏ విధంగా వాడపరుచున్నాం? దేవుడి సంఘంలో ఏ విధంగా వాడపరుచున్నాం? మరొకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. ఆదియందు వాక్యము ఉండెను,
వాక్యము దేవుడే ఉంటుంది. యవన కాలంలో ఉన్న మనలో దేవుని వాక్యం మరొకసారి మీ అందరికీ గుర్తు చేసుకుంటున్నాను. యవన కాలంలో ఉన్న మనలో దేవుని వాక్యము అనగా సాక్షాత్తు ఆయనే మనలో ఉంటే ఏ ఆశ్చర్య కార్యాలు జరుగుతాయంటే, మరొకసారి వ్యవహారం రాసిన మొదటి పత్రిక 2:14 చివరిలో యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము ఎందుకు నిలుచుచున్నది, మీరు దృష్టిని జయించున్నారు కనుక మీరు రాయిస్తున్నారు. మరి దేవుని వాక్యము మనలో ఉంది. ఇంత స్పష్టంగా మరొకసారి మీ అందరికీ ఎందుకు తెలియజేస్తున్నానంటే, మనమందరము తెలుసుకోవాల్సిన విషయం దేవుని వాక్యము మనలో మీ యందు అంటే యవనకాలంలో ఉన్న మన యందు దేవుని వాక్యము ఇంతగా వివరించుచున్నారు. ఇంతగా నీలో యవనస్తులమైన మనలో, ఎందుకంటే యవనస్తులు బలవంతులు కాబట్టి దేవుడి వాక్యము మనలో ఉంచారు. యవనకాలంలో మన వాక్యము అనగా దేవుడి వాక్యము అంటే సాక్షాత్ ఆయనే మనలో ఉంటే మరి ఇతరులకు ఏ విధంగా నువ్వు కనపరుచుకుంటున్నావు, ఇతరులకు నువ్వు ఏ విధంగా నేను కనపరుచుకుంటున్నావు? మరి దేవుడైతే ఆ విధంగా ఉంటారా? దేవుడు నీ స్థితిలో ఉంటే దేవుడైతే ఏం చేసేవారు, నువ్వైతే ఏం చేస్తావు ఒకసారి మనం చెక్ చేసుకుని కోపంగా ఉండకూడదు అనమాట. మనం దేవుడిని స్థుతించుకుంటున్నాం కాబట్టి మనం ఈ విధంగా ఉండకూడదు అని మనల్ని మనం ప్రశ్నించుకుని నువ్వు ఈ విధంగా జీవించాలి, ఆ విధంగా దేవుడికి నచ్చిన రీతిగా మనం ఉండాలి అని మనమందరం కూడా వాక్యానుసారమైన ఆధారంతో మనం ఎల్లప్పుడూ కూడా దేవుడికి ఇష్టమైన రీతిగా దేవుడికి నచ్చినటువంటి విధానంలో మనమందరం నడుచుకోవాలి. దుష్టుని జయించగలరు అంటే ఇక్కడ దుష్టులు అంటే ఏంటి? దేవుడికి విరుద్ధమైనవి ఏదైనా సరే, లేదా దేవుడికి విరుద్ధమైన వారు ఎవరైనా సరే, లేదా దుష్టులు అంటే మనం ముఖ్యంగా అర్థమయ్యేది గుర్తుకొచ్చేది సాతాను. ఆ యొక్క సాతాను మనం జయించగలగాలి. ఎప్పుడు జయించగలము అంటే ఆ యొక్క దేవుని వాక్యం మనలో ఎప్పుడు ఉంటే అప్పుడు అనమాట. అనగా దేవుడు మనలో నుంచి లేకపోతే ఇంకా తర్వాత పరిస్థితులు మనందరికీ తెలిసిన విషయాలు. వీటిని జయించగలమని దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. మరొకసారి మనము అమ్మను వారి చెల్లిని మనం జ్ఞాపకం చేసుకోండి. ఒక సొంత చెల్లి అనే మర్చిపోయి తనని మోహించిన అమ్మను మనం చూస్తున్నాం. అయితే దానికి కారణము తన యొక్క స్నేహితుడు వలన తన ఇంకను ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే మరొకసారి మనం ఆ యొక్క వారు అమ్నోనునకు మిత్రుడు అతడు షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. బహు కపటము గలవాడు. మరి దేవుడికి విరుద్ధమైన స్థితిలో యెహోనాదాబు ఉండడం మనం చూస్తున్నాం. మరి సమాజంలో మనకి స్నేహితులు ఉండవలసిన విషయమే, ఉండకూడదని నేను ఎక్కడ చెప్పట్లేదు. కానీ ఇలాంటి స్నేహితులు ఎవరైనా నీకు ఉంటే, ఇప్పటిదాకా నీకు తెలియక నువ్వు వారితో స్నేహం చేస్తే, కనీసం ఇప్పటి నుంచైనా నీకు అటువంటి ఎవరైనా స్నేహితులు ఉంటే వారిని కట్ చేసుకోవడమే నీకు మంచి ఒక అవకాశం దేవుడు ఇస్తున్నారు. ఎందుకంటే దేవుడి పిల్లలైతే వేరు, అపవాది పిల్లలైతే వేరు. ఎందుకంటే దేవుడి పిల్లలు ఎంతసేపు కూడా దేవుడి గురించి ఆలోచిస్తూ దేవుడి యొక్క ఆలోచన కలిగి వారు జీవిస్తారు. కానీ అపవాది పిల్లలు అపవాది యొక్క సాతాను యొక్క పిల్లల యొక్క స్నేహం వేరేలా ఉంటుంది. అలా అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యెహోనాదాబు స్నేహం ఏ విధంగా ఉంది? అపవాది యొక్క ఆలోచనతో నిండిన యెహోనాదాబు మరి ఆయన బహు కపటము గలవాడు అని ఎంత స్పష్టంగా వాక్యం మనం చూసిన తర్వాత, మరి మనకు అటువంటి స్నేహితులు ఎవరైనా ఉంటే దయచేసి మా అందరం కూడా నేను దేవుని పిల్లలను కావున నాతో నీవు ఆ విధంగా మాట్లాడకు, ఈ విధంగా మాట్లాడకు అని నువ్వు వారితో చెప్పుకోవడమే మంచి యొక్క ఆలోచన అని వాక్యానుసారంగా మనం అందరం చూసుకుంటున్నాం. ఆ విధంగా నీ స్నేహితుడు అలాంటి ఆలోచన ఇచ్చి ఇంకా నేను పాటు చేస్తున్నాడంటే, మరి ఇక్కడ యెహోనాదాబు ఆ విధంగానే చేస్తున్నాడు. అది ఎక్కడ మనం చూసినట్టు 5వ వచనంలో చూస్తున్నాం. నీవు రోగి అయినట్టు వేషము వేసుకొని ఈ మంచము మీద పండుకొని
నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినప్పుడు ఆమె వచ్చి నేను చూచుచుండగా నాకు సిద్ధము చేసి నాకు పెట్టినట్టు సరిపోమని అడుగుమని అతనికి బోధింపగా అమ్మను పడి మీద పండుకోండి. యోనాదాబు మరి ఆ విధంగా తన స్నేహితుడికి ఈ విధంగా చెప్పుచున్నాడు. మరి ఇటువంటి స్నేహితులు మనకు ఉంటే ఎంత ప్రమాదకరం. ఇటువంటి స్నేహితులు మనలో ఎవరికైనా ఉంటే ఈ క్షణం నుంచి అయినా ఈ యొక్క వాక్యం విన్న తర్వాత అయినా మన స్నేహితులు అటువంటి వారు ఉంటే వారిని మార్చింది తప్ప మనము వారి వైపున మనము తిరగకూడదు. ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. దేవుని వాక్యము మనం ఎన్నో చోట్ల చూస్తుంటాం. అయితే దేవుడు మరి అంత స్పష్టంగా నీ స్నేహితులను బట్టి నీకు మార్పులు వేస్తాడు ఈ సమాజం. అయితే అవిశ్వాసంతో విశ్వాసకి పాలెక్కడిది అని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే మనం విశ్వాసంగా జీవించినప్పుడు మన యొక్క స్నేహితులు అవిశ్వాసంతో ఉంటే నిన్ను బట్టి విశ్వాసం లోతుల్లోకి ఇంకా ఎదగాలి, కానీ అవిశ్వాసం లోతుల్లోకి నువ్వు వెళ్ళకూడదు. దేవుడు విశ్వాసం జీవితాన్ని ఇష్టపడతాడు. నీలో ఎప్పుడైతే దేవుడు ఉంటాడో అప్పుడు ఆటోమేటిక్గా విశ్వాసం కూడా పెరుగుతుంది. అలాగే మరి మరొకసారి అందరికీ తెలియజేసుకుంటున్నాను, దేవుడి పిల్లలతో స్నేహం వేరుగా ఉంటుంది, అపవాది పిల్లల స్నేహం వేరుగా ఉంటుంది. ఈ విషయం అనే కాదు, కానీ నీలో మంచి అయినా సరే, నీలో చెడైనా సరే, నీలో ఏదైనా సరే గుర్తించేది నీ స్నేహితుడిని బట్టి. నీవు ఏ విధంగా నడుచుకోవాలన్నా సరే ఈ సమాజము ఎల్లప్పుడూ కూడా నువ్వు ఎవరితో ఉంటున్నావు, ఆ యొక్క అవతల వారు ఏ విషయంలో, అవతల వారు లోకంలో ఉంటున్నారా దేవునితో ఉంటున్నారా అనే ఆలోచన కలిగి సమాజం మనకి మార్పులు వేస్తుంది. అయితే ఈ యవన కాలంలో మనము దీనిని బట్టి మనం ఆలోచిస్తే దేవునితో ఉన్న మనము ఇప్పుడు ఎవరైనా బయట వారు మన చర్చ్ మెంబర్స్తో ఎవరితో అయినా ఉంటే, చర్చ్ మెంబర్స్తో ఉంటున్నారంటే ఒకప్పుడు ఈ విధంగా జీవించే వాళ్ళు చర్చ్ వాళ్ళతో ఉంటున్నారంటే ఆ విధంగా మారాలన్నమాట అనే ఆలోచన వారికి కలుగుతుంది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుతారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుని చూడని కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అయితే ఈ విధముగా మరి దృష్టిని ఆలోచన చొప్పున నడవకు, పాపుల మార్గంలో నిలవకు, అలాగే అపహాసకులు కూర్చుని చూడని కూర్చున్నాను. నువ్వు ఎప్పుడైనా సరే ఏ చోట కూర్చున్నా, ఏ చోట నిల్చున్నా, ఏ చోట నువ్వు వెళ్తున్నా సరే, నీతో పాటు ఉన్న అబ్బాయి అయినా సరే, నీతో పాటు ఉన్న అమ్మాయి అయినా సరే, మరి అమ్మాయిలు అయితే అమ్మాయిలతో అని అంటున్నాను, అబ్బాయిలు అయితే అబ్బాయిలతో అని చెప్తున్నాను. మరి ఈ విధముగా నీతో పాటు ఉన్న వారు కూర్చున్న ప్రదేశంను బట్టి ఈ సమాజము నీకు నాకు మనకందరికీ కూడా మార్పులు వేస్తుంది. అయితే ఈ సమాజంలో మనకు మార్పులు వేయడం అంటే ఏంటంటే, మరి ఈ అబ్బాయి ఇక్కడ ఉన్నాడేంటి, ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయి ఎప్పుడు కూర్చుని అబ్బాయి ఎక్కడ ఉన్నాడేంటి, ఫలానా వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉన్నాడేంటి, ఫలానా అమ్మాయి ఎక్కడ ఉందేంటి అనే ఆలోచన కలిగి నీకు నాకు మన జీవితానికి, మన యొక్క సమాజంలో నీకు నాకు మనకి మార్పులు వేస్తారు. అయితే మనము దేవుని విషయంలో బలపరిచినప్పుడు అపవాది ఎన్నో విధాలుగా, ఎన్నో రీతులుగా నిన్ను నన్ను పడగొట్టాలనే ఆలోచన కలిగి జీవిస్తుంటుంది. కానీ మనము ఆ యొక్క అపవాదికి మన జీవితాల్లో చోటివ్వకుండా మనం దేవుడికి నచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తే ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను నన్ను మనల్ని ఉంచగలిగే గొప్ప దేవుడు. మరి మన యవన జీవితాన్ని దేవునికి నచ్చినట్టుగా మనం ఇప్పటి నుండి ఇప్పటి వరకు ఏ విధానంలో ఉన్నా కానీ నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే, దేవుడి సన్నిధిలో కూర్చున్నానని, దేవుడి సన్నిధిలో నిల్చున్నానని, దేవుడి సన్నిధిలో వాడబడుచున్నానని ఆలోచన కలిగి దేవుడి సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు ఆలోచన కలిగి యవన వయసులో నువ్వు అనేక మంది యవనస్తులని దేవుడిలో బలపరిచి మొదటగా నువ్వు దేవునికి సమర్పించుకొని, దేవాని కొరకు వాడబడాలని నా ఆలోచన తండ్రి నీ చిత్తమైతే జరిగించుకోమని, మరి దేవుని చిత్తమైతే దేవుని చిత్తానుసారమైన జీవితం మనలో జీవించేలాగా జరిగేలాగా మన అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే
మరి ఆయన ఆలోచన, ఆయన చిత్తము మన జీవితాల్లో జరుగుతుంది. అయితే దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, మరి ముఖ్యంగా మనము యవనస్తులమే కాబట్టి వీలైనంత వరకు కూడా మోకరించగలిగే ఆ యొక్క బలము మనలో ఉంటుంది. అయితే మనం ముసలివాళ్ళం కాదు కాబట్టి మోకరించండి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఇమీడియట్లీ నేను ఏ అవసరతతో ప్రార్థిస్తున్నావో అవసరత నిమిత్తమై దేవుడు ఖచ్చితంగా మనకు జవాబు ఇస్తాడు. అయితే దేవుడు పరిశుద్ధుడు, అది అందరికీ తెలిసిన విషయం. అయితే మన జీవితాలను మనం ఎప్పుడైతే మార్చుకోగలము అంటే దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసి నా పాపను క్షమించయా అని మనం ఎప్పుడైతే అడుగుతామో, ప్రేమ కలిగిన వాడు జీవం గల దేవుడు చేసేయా నన్ను పరిశుద్ధపరుచుకుని ఆయనకు నచ్చిన రీతిగా, ఆయనకు నచ్చిన విధానంలో, ఆయనకు ఇష్టమైన రీతిగా సంఘంలోను, సమాజంలోను, కుటుంబాల్లోను, ఈ వ్యక్తిగత జీవితాల్లోనూ కూడా ఎల్లప్పుడూ కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి ఎక్కడ ఎలా వర్ధిల్లింపజేయాలో అక్కడ దేవుడు నన్ను మనల్ని వర్ధిల్లింపజేసుకెళ్ళి సమాధిలో మన దేవుడు. మరి అటువంటి దేవుడిని మనము తెలుసుకోకుండా ఇంకనూ లోక సంబంధమైన అపవాదికి మనము ఛాన్స్ ఇస్తూ అపవాదికి మనం లోపడుతున్నామా? దేవుడి సన్నిధికి వచ్చి మనం ఎప్పటికైనా దేవుడి సన్నిధికి ఇక్కడ రానటువంటి వారు ఉన్నవారు కూడా దేవుడి సన్నిధికి వచ్చి మన పాపం ఒప్పుకొని, దేవా నన్ను నీ చిత్తానుసారం వాడుకోమని దేవుడిని మనం ఆయన చేతులకు అప్పగించుకుంటే ఖచ్చితంగా మనం మార్చుకుని మనం ఆయన వరకు వాడుకుంటారు. ఈ యొక్క సమయంలో దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి నేను ఈ యొక్క మాటలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన మాటలు తప్ప నా స్వఆలోచనలతో నేను ఏమీ కూడా తెలియజేయలేదు. దయచేసి అందరూ కూడా యవనస్తులు మరి ముఖ్యంగా మనం దేవుని సంఘం కొరకు, దేవుని కొరకు వాడబడాలి. ఆ ప్రొఫెషన్ మన జీవితాల్లో ఎప్పుడైతే ఉందో దేవుని చిత్తము, దేవుని యొక్క ఆలోచన మనలో ఏదైతే నెరవేరాలని ఉందో అది ఖచ్చితంగా మన జీవితాల్లో నెరవేరుతుంది. అయితే మరి సమయంలో నుంచి కూడా మనం ఇంకనూ ఏమైనా పొరపాటు చేస్తే దేవుడు ఖచ్చితంగా మనం క్షమించి ఆయనకు నచ్చిన రీతిగా మనం అందరూ వాడుకుంటాడని ఈ యొక్క దేవుడు నాకు ఇచ్చిన మాటలను మీ అందరికీ తెలియజేసుకుంటాను. ఈ యొక్క కొద్ది మాటలను ముగించుకుంటున్నాను. ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం 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 పరిశుద్ధుడా మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన దర్శన తండ్రి ప్రభు ఆ యొక్క సాయంత్రకాల సమయంలో మరి ముఖ్యంగా యువన కాలంలో మేము ఉన్నాం తండ్రి. యవనస్తులుగా తండ్రి మేము కోరుకున్న తండ్రి ఆయన మిమ్మల్ని స్తుతించుకొని మేము ఆరాధించుకుని ప్రభు ఆయన మీ నామగలతో తండ్రి ఆయన వాక్యం తండ్రి ఆయన మరి ప్రభు వివరించుకుని ఈ సమయం అంతట్లో మీరు మాకు తోడుగున్నారని నమ్ముతున్నాం తండ్రి. మరి ప్రభు మేమేమైనా తండ్రి ఆయన అయోగ్యముగా మరి తండ్రి ఆయన మీ వాక్యం వివరించుండగా కానీ వాక్యం అర్థం దించుండగా కానీ ఎవరైనా అయోగ్యంగా ప్రవర్తించుంటే క్షమించమని ప్రార్థిస్తున్నాం. అలాగే వారి తండ్రి గృహాలలో ఉండి మరి తండ్రి యొక్క శబ్దం ద్వారా ఎవరైతే నిల్చున్నారో వారు కూడా తండ్రి ఆయన ఇక్కడ ఏమైనా పొరపాటు చేసిన జీవితాల్లో వారికి వేరే ఉంటే తండ్రి మేమేమైనా ఎక్కడైనా పొరపాటు చేసిన జీవితాల్లో మేము ఉంటే తండ్రి ఆయన ఇప్పుడే మా హృదయాలను మీరు తండ్రి నేను పరిశుద్ధపరిచి మా హృదయాలను, మా మనసును, మా నేత్రాలను, మా యొక్క శరీరం యావత్తును కూడా తండ్రి ఆయన మీరు పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాయా. మరి తండ్రి వాక్యం చెప్పుచుండగా కోరుకున్నారు మీరు చుట్టుగా మీరెవరు తోడైనారయ్యా. మరి తండ్రి ఆ యొక్క సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాయా, మమ్మల్ని బలపరచని పడుతుంది. మరి తండ్రి ఎవరి కాలంలోనేమో తండ్రి వెళ్ళిపోకుండా మీరు బలపడే భాగ్యం మా అందరికీ లైక్ చేయండి. ఈ చిత్రం మా జీవితాలను నెరవేర్చండి. స్తోత్రపడుతుంది. అలాగే ఈ చిత్రం అయితే పెట్టండి ఆయన నా తోటి సహోదరులు పెట్టండి, పురుషుల సమర్థమైన విషయాలు పెట్టండి, పురుషులు బడుగుతులు పెట్టండి ఆయన. మరి తండ్రి ఆ యొక్క తండ్రి అయినా మా ప్రభావ మా యొక్క సన్నిధిలో ఉన్న సంఘంలో మరి ప్రభావ పురుషులందరూ కూడా తండ్రి ఆయన చిన్నపిల్లలే కానివ్వండి, యవనస్తులే కానివ్వండి, పెద్దవాళ్ళే కానివ్వండి తండ్రి పురుషులు మరి తక్కువగా ఉంటున్నారు. ఈ చిత్రం అయితే మా యొక్క రూపాంతరంలో దేవాలయంలో నామంలో తండ్రి వాళ్ళందరూ కూడా తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి ఆ ద్వారంలో తండ్రి నేను యేసు నామంలో వాళ్ళందరూ కూడా తండ్రి సమకూర్చబడడానికి సహాయం చేయడం ప్రార్థిస్తున్నాను. ఏక నామ గణతమైన ప్రభు మీరే వరకు స్థాయి తండ్రి జ్ఞాపకం చేసుకుండగా మరి తండ్రి మేమంటే దాని ఆలోచిస్తున్నాం తండ్రి
మా యొక్క సంఘం కొరకు ఎదురు చూస్తున్నాం కదా. సంఘం తండ్రి మేమందరం ఐక్యత కలిగి జీవించడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. మా సంఘాన్ని అభివృద్ధి పరచండి అయ్యా ఈ సమయంలో మరి తండ్రి. ఆయన ఎవరెవరైతే తండ్రి నైనా నా తండ్రి చిన్నపిల్లలు పురుషులు తండ్రి నైనా పెద్దవారు ఎవరైనప్పటికీ కూడా తండ్రి ఇంకనూ నీ యొక్క సన్నిధికి రానటువంటి స్థితిలో వారు ఉంటే వారి హృదయాన్ని కదిలించి తండ్రి ఆయన ఇప్పుడే కదిలించండి అయ్యా. ప్రేరేపణ కలిగించండి తండ్రి. దేవాలయానికి వెళ్ళాలని వారికి హృదయాన్ని కదిలించండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మీ నామకర్తలు వాడుకోవాలి. మరి ముఖ్యంగా ఆ యొక్క సంఘాన్ని సండే స్కూల్ వారిని ఆయన యవనస్తుడిని పురుషులు స్త్రీలను వృద్ధాప్యంలో వారిని పెద్దవారిని సంఘ సీఆర్ గారిని మరి తండ్రి ఆయన పాస్టర్ గారిని వారి అవసరం సమస్తం యావత్తు కూడా మా సంఘ స్వార్థుని సంఘం చుట్టూ ఉన్న వారిని మా గ్రామంలో వారిని యావత్తు కూడా కదిలించండి ప్రభు. వారి హృదయాన్ని ప్రేరేపించండి. మా స్తోత్రాలు చెల్లించుకున్నట్టు ఆయన మా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి, జవాబు దయచండి ప్రభు. ఆయన ఎంత తండ్రి ఆయన ఎవరైతే మీరు ప్రభు మిమ్మల్ని స్థితించినటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వారందరినీ మార్చండి ప్రభు. యేసు నామములో వారందరినీ మార్చండి. స్తోత్రాలు తండ్రి. ప్రభు ఈ సంఘం అంటే ఇష్టం పడనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కదిలించండి. చేస్తున్నాము సంఘం అంటే తండ్రి నేను ఎవరైతే తండ్రి నాయన ఆలోచన కలిగి లేకుండా ఎక్కడ తండ్రి నాయన మరి వ్యర్థంగా తండ్రి వారి జీవితాన్ని తండ్రి నేను జీవిస్తున్నారు. వారి హృదయాన్ని కదిలించమని మిమ్మల్ని స్థుతించే మనసును అందరికీ దయచేయండి. ముఖ్యంగా యవనస్తులైన మమ్మల్ని తండ్రి ఆయన యవనస్తులు అంటే తండ్రి నాయన సంఘానికి మరి తండ్రి నాయన బోల స్తంభాలు అంటే నాయన అనేక మంది దైవజనులు చెప్పుచుండగా నేనైతే ఉన్నాను తండ్రి. మరి ఈ వాక్యమే మరి తండ్రి నేను చెప్పారుగా మరి తండ్రి అనేక మంది యవనస్తులు తండ్రి ఆయన మీ యొక్క సన్నిధిలో వాడని భాగ్యం దయచేయండి. ఆయన మీ చిత్తమైతే ఆయన అతి త్వరలో అనేక మంది యవనస్తులు తండ్రి రావడానికి మరి ప్రభువా వారి తండ్రి వాక్యం చదవడానికి పాటలు పాడడానికి ప్రార్థన చేయడానికి ఉచితమైతే వాక్యం వివరించడానికి కూడా మీరే వారి హృదయాన్ని కలిగించి ప్రేరేపణ దయచేయండి ప్రార్థిస్తూ ఆయన సమస్త మహిమాకంతా ప్రభావం మీకు ఆరోపించినట్టండి. ఆయన మరి తండ్రి ఈ సమయంలో వాక్యం బోధించిన సమయంలో మీరు నాకు తోడుగా ఎన్నికపడి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నన్ను మగుడు మన యావత్తు జ్ఞాపకం చేసుకుని నాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మా అవసరం ఏమైనా అవసరం అక్కడ సమస్యను తీర్చమని తండ్రి మిమ్మల్ని మీరెంతో బహుబలంగా తండ్రి మీ చిత్తానుసారంగా నడిపించుకుని వాడుకోమని ప్రార్థిస్తూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నామని అలాగే సంఘం అందరూ తండ్రి ఐక్యత కలిసి ఐక్యతతో ఉండి దేవాలయం నిర్మించుకోవడానికి మీరు హృదయాన్ని ప్రతి ఒక్కరికి ప్రేరేపణ కలిగించేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆయన మీరు స్తోత్రాలు చెల్లించున్నాం. అలాగే తండ్రి మరి ప్రభు మా దేశంలో లయపరచండి. అలాగే తండ్రి ఆయన ఎవరైతే నా తండ్రి ఆయన అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి గర్భఫలం దయచేయండి. అలాగే తండ్రి ఎవరైతే నా తండ్రి గర్భిస్తులో వారికి సుఖమైన ప్రసన్నత దయచేయండి. అలాగే కుటుంబాలలో బంధువర్గాలలో సమాధానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి సమాధానం దయచేయండి ప్రభు. తండ్రి మీరు ప్రభు మీకు సహాయం చేయండి. అలాగే తండ్రి గృహాల కొరకు ఎదురు చూసేవారు ఉన్నారు. ఆయన దేవాలయ నిర్మాణం కొరకు ఎదురు చూసేవారు మరి తండ్రి వారికి సహాయం చేసి అతన్ని సాక్షిగా నిలబెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభు. అలాగే తండ్రి ప్రయాణాలు విదేశాల తండ్రి ప్రయాణాల కొరకు గృహాల సంఘాల నిర్మాణాలు అలాగే తండ్రి ప్రయాణాల కొరకు ఉద్యోగాల కొరకు ఆయన వివాహాల కొరకు ఎన్నో మంది అనేక మంది తండ్రి ఆయన ఎదురు చూస్తున్నారుగా. అలాగే తండ్రి ప్రభు మరి తండ్రి దేశంలో మా బంధువర్గాలు మా అందరి మా యొక్క గ్రామస్తులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దేశాల్లో పని చేసుకుంటున్న వారికి మీరు తోడే ఇవ్వమని సహాయం చేయడం ప్రార్థిస్తూ ఆయన సమస్తాన్ని ప్రభు ప్రార్థిస్తున్నాం. మరి ప్రభు మా వికారాన్ని సమస్తాన్ని జ్ఞాపకం చేసుకుని చేస్తున్న మా ప్రాథమిక భాషను చేర్చుకోండి. దర్శన వాటిని చేతులు అర్పించండి. గణతాపై మా ప్రభావం మీకు ఆరోపించింది. నజరేశ్వర పరిశుభ్ర మా ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె ఆమె అందరికీ వందనాలు.